మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పోరెడ్డి కిషోర్ రెడ్డి. నేను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధిని. నాతో పాటు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్వాయి రజనీ కుమారి గారు ఉన్నారు. వారు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. ముందుగా వారిని మాట్లాడమని కోరుతున్నాను. పత్రికా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ప్రత్యేకించి మహిళల మీద, మైనర్ల మీద, మైనర్ బాలికల మీద పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు 2-3 అయినా సరే అత్యాచారాల దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇదంతా గమనించినటువంటి మరీ ముఖ్యంగా మన ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, వాళ్ళ పార్టీ సంబంధికులు, వాళ్ళ పిల్లలు ఒక మైనర్ బాలికని హైదరాబాద్ నడుబొడ్డున జరిగినటువంటి అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో గవర్నర్ గారు తీవ్రంగా కలత చెంది ఇమ్మీడియట్గా నాకు నివేదికను పంపించండి అని చెప్పేసి రాష్ట్ర డీజీ గారిని కోరడం జరిగింది. దానికి స్పందించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కానీ, ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి డీజీ గారు కానీ స్పందించకపోవడంతో రోజు జరుగుతున్నటువంటి ఆకృత్యాలని గమనించినటువంటి మేడం చాలా రోజులు ఓపిక పట్టి నిన్న మహిళా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడం, తమ జరుగుతున్న ఇబ్బందులని మేడంకి ఏకరువు పెట్టుకోవడం, మేడం కాళ్ళ వేళ్ళ మీద పడి మాకు జరుగుతున్న ఇబ్బందులు ఈ రకంగా ఉంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మీరైనా స్పందించారు, సంతోషం అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం, అన్ని ఛానళ్ళల్లో చూసాం. మేడం చెప్పారు స్పష్టంగా, ఈ రాష్ట్రంలో తెలంగాణలో నేను పెద్దక్కలాగా, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక సోదరులాగా ఈ రాష్ట్రంలో మహిళలు పడుతున్న ఇబ్బందులని గమనించి వాళ్ళకు ఒక అండగా ఉండడానికి ఈ దర్బార్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. చెప్పిన సందర్భంలో ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఇబ్బంది జరిగినా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులకు జరిగినా ఫస్ట్ ప్రతిపక్షాలకు కానీ, పార్టీలకు కానీ, ప్రభుత్వానికి కానీ గుర్తొచ్చేటువంటి గవర్నర్ గారికి దగ్గరికి వెళ్ళేసి మనం మెమోరాండం ఇవ్వడం అనేది సహజమైనటువంటి చర్య. అరే పార్టీలు ఆ రకంగా చేసినప్పుడు ప్రజలు, మహిళలు వెళ్ళి తమ గోడు గవర్నర్ గారికి వెళ్ళకపోవడం తప్ప అదేమైనా చేయకూడనటువంటి విషయమా? దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత, ముఖ్యమంత్రి తనయుడి మీద వ్యతిరేకత ప్రజలలో ఎంత స్పష్టంగా ఉందో కనిపించినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. గత సంవత్సర కాలం నుండి, అంతకు ముందు నుండి కూడా ఒక మహిళా గవర్నరు
ఒక బీసీ వీకర్ సెక్షన్కి చెందినటువంటి ఒక గవర్నరు ఇక్కడికి రావడమే జీర్ణించుకోలేకపోయాడు ముఖ్యమంత్రి. వచ్చిన తర్వాత ఎన్నో తీవ్రమైనటువంటి అవమానాలు కూడా ఎదుర్కొన్నది. అయినప్పటికీ కూడా తన అవమానాలను ఎప్పుడు కూడా బయట వ్యక్తీకరించలేదు. ఈరోజు తనతో పాటు మహిళలందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారని గ్రహించినటువంటి మేడం గారు, నేను వారికి అండగా ఉంటాను, వారి గురించి మాట్లాడతాను, నేను తెప్పించుకున్న నివేదికలన్నింటినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి పంపిస్తాను, సత్వరమే ఆ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు కూడా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేడం నిన్న స్పష్టంగా చెప్తే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్ లీడర్స్, టీఆర్ఎస్ పార్టీ లీడర్ ప్రెస్ మీట్లు పెట్టి ఇక వివేకానంద సోదరుడు లక్ష్మణ రేఖ దాటొద్దంట, గవర్నర్ గారు లక్ష్మణ రేఖ దాటొద్దని మాట్లాడతాడు. లక్ష్మణ రేఖలు దాటుతున్నది మీరు. మహిళల పట్ల, అమ్మాయిల పట్ల గౌరవం చూపించకుండా ఉన్నది మీరు. దాన్ని ఏ రేఖ అనాలి? ఈ రోజు వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకుండా పూర్తి స్థాయిలో ఇంకా ఒక నిందితుడు బయటే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు బయట? ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? పూర్తిగా ఈ కేసు నుండి తప్పించేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. నిన్నొచ్చినటువంటి గవర్నర్ మేడంకి ఇచ్చినటువంటి వాటిల్లో పెద్ద ఎత్తున ఇవే భాగస్వామ్యంగా ఉన్నటువంటి మహిళలు వచ్చి చెప్పారు, మా భూములను కబ్జా చేసుకున్నారు, మా మీద లైంగిక వేధింపులు చేస్తున్నారు, కార్యాలయాల్లో మా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మాకు సంబంధించినటువంటి భూములలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు, మా మహిళలకు జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఏకరువు పెడుతుంటే సిగ్గుపడాలి మీరు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఉండి, ప్లీజ్, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ఒక డే పెట్టుకునే వాళ్ళు, గ్రీవెన్స్ డే అని. సోమవారమో బేస్తవారం ఒక గ్రీవెన్స్ డే పెట్టుకొని ఆ రోజు సమస్యల మీద ప్రజల నుండి నేరుగా సమస్యలను స్వీకరించేటువంటి వాళ్ళు. మీరు పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమై, పూర్తిగా ప్రగతి భవన్కే పరిమితమై, ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గత 2 వారాలుగా ఏ రోజు పత్రిక తీసుకున్నా ప్రతిరోజు 3 నుండి 4 మహిళల పట్ల, మైనార్ల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది మనకి. వెలుగులోకి వచ్చినటువంటి అంశాలే ఇవన్నీ కూడా. తీవ్రమైనటువంటి ఆందోళనలో ఈరోజు మహిళలందరూ ఉన్నారు. ఈ పరిస్థితులలో మహిళలు ఉంటే, నిన్ననే చూసాం ఖమ్మంలో భర్త, కొడుకు, తను బస్టాండ్లో బస్ దిగి తన తమ్ముడితో పాటు వెళ్తుంటే తప్పతాగి, అందులో 4 మైనర్లు కూడా ఉన్నారు, విపరీతంగా తాగి భర్తతోని, తమ్ముడితోని ఆవిడని వదిలేసి వెళ్ళండి మాకు అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే రక్షణ ఎవరుంటారు? భర్త, తమ్ముడు, కొడుకు కంటే ఒక స్త్రీకి, ఒక మహిళకి రక్షణ ఎవరుంటారు? అంటే వాళ్ళందరి సమక్షంలోనే అంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారంటే ఎంత బరితెగింపు వచ్చింది? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి? మేమందరము నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెడతారంట అని టీవీలో స్క్రోలింగ్, బ్రేకింగ్ చూస్తే, అమ్మ ఇప్పటికైనా కొంచెం చీమ కుట్టినట్లు అనిపించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద, ముఖ్యంగా మహిళల మీద, మైనర్ల మీద జరుగుతున్న సమస్యల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చిస్తారని అనుకున్నాం. క్యాబినెట్ అంటే మామూలుగా అదే కదా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీదనో, రాష్ట్రంలో జరగాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీదనో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల దీని మీదనో కదా మీటింగ్ పెట్టాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద క్యాబినెట్ మీటింగ్ పెడతారు ఎవరైనా. మరీ విడ్డూరంగా ఉంది.
వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఏంటో. మీరు విస్తరించుకోండి, భారత దేశం కాదు అంతర్జాతీయ పార్టీని కూడా పెట్టుకోండి, ఎవరే వద్దనట్లేరు, మీ ఇష్టం మీ లెక్క. కానీ ప్రగతి భవన్ అంటే ఈరోజు ప్రగతి భవనే సెక్రటేరియట్ ప్రగతి భవన్. అటువంటి చేట పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడం, మీకు పార్టీ ఆఫీస్ ఉంది కదా, మీ నాయకులందరూ అక్కడ కూర్చొని చర్చించుకోవచ్చు కదా. ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులే కానీ, ఈ రాష్ట్ర మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులనే కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదనేది స్పష్టంగా నిన్న కనిపించింది. ఒక్కసారి కూడా ఒక అంశం కూడా మాట్లాడినటువంటి సందర్భం నిన్న కనిపించలేదు, ఈ రోజు వరకు కూడా లేదు. అరే రేపు 13వ తారీఖు నుండి స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే ఆడపిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఈరోజు భయాందోళన ఉన్నారు. ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే రక్షణ ఉందా బయట అని ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వీటి గురించి ఏమి చర్చించరు, వీటి గురించి ఏం మాట్లాడరు. మేడం చేసింది మాత్రం మేడం రాజకీయం చేస్తుంది. మరి మీరు చేయండి అయ్యా, మంచి చేయండి. మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు కరువు లేదు, మంచిగా ఉందని చెప్పి చూపించండి. షీ టీములను పెట్టారు కదా మీరే. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళల మీద కన్నెత్తి చూడకుండా చేస్తానని చెప్పారు కదా మీరు. కళ్ళు పీకేస్తాను, గుడ్లు పిరికేస్తానని చెప్పారుగా. ఏమైంది? రోజుకు 2-3. ఈ రోజు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నా మీ దగ్గర జరుగుతున్న సందర్భంలో కూడా బయట రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు కవిత గారు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడల్లా గొంతెత్తి మాట్లాడతారు. మరి ఏమైంది కవిత గారికి? ఈరోజు నోరు ఎందుకు పెగలట్లేదు? నోరు ఎందుకు మూతలు పడ్డాయి? అరే ఈ రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంది కదా, ఓ మహిళా కమిషన్ అనేది ఏడిచి వచ్చింది కదా, అది మహిళల కోసమే కదా. ఏమైంది మహిళా కమిషన్? ఒక్క బాధితురాల దగ్గరికి కూడా పోయి, ఒక్క బాధితురాల దగ్గరికైనా వెళ్ళి అమ్మ మేము మీకు అండగా ఉంది, మా ప్రభుత్వం అండగా ఉందని మాట్లాడారా? ఇద్దరు ఉన్నట్లుంది మంత్రులు. గతంలో హోమ్ మినిస్టర్గా పనిచేసింది ఆవిడ. ఆవిడకు తెలుసు మహిళలకు ఉండాల్సినటువంటి రక్షణ చట్టాలు ఏ రకంగా ఉంటాయనేది వారికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తే కదా. ఎందుకు నోరు తెరవట్లేరు? ఎందుకు నోరు పెగలట్లేదు మీకు? అంటే మీ పదవుల కోసం మీ పెదవులు మూత పడిపోతాయా? మీకు పదవులే ముఖ్యం, మహిళల యొక్క మాన ప్రాణాలు మీకు ముఖ్యం కాదా? ఈ రాష్ట్రంలో ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనతో ఉంటే మీకు ముఖ్యం కాదా? మీ పదవుల కోసమేనా మీరు ఎంతసేపు ఆరాటపడేది? గొంతెత్తి మాట్లాడతాడు, అంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటాడు. ఏమనాలో ఆయనకి? సమస్యల మీద వచ్చేటప్పుడు మాట్లాడడానికి పక్కకి వెళ్ళిపోతారు. వీళ్ళ తప్పైనప్పుడు ఇంకోరి మీద నెపం నెడతారు. మాట్లాడడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మహిళల పట్ల ఏ స్థాయిలో ఉన్నా, కింది స్థాయి నుండి పై స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నా మహిళల పట్ల మీరు చిన్న చూపు చూడడమే కానీ, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడమే కానీ ఖబర్దార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రకమైనటువంటి చర్యలకి మీరు ఇంకా నడుస్తాయి. మీరు కనుక చొరవ తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు కనుక చొరవ తీసుకొని సమస్యను సాల్వ్ చేయడానికి ముందుకు రాకపోతే ఇలాంటి దర్బార్లు ఇంకా వస్తాయి. ప్రజల వీధులలోకి వస్తారు, ప్రజలల్లో పోరాటాలు చేస్తారు, వీధులలోకి వస్తారు. ఆ రోజులు రానేయకుండా చూడండి, అంత దాకా రాకుండా చూసుకోండి. ఇంకా ఉంటుందా మీ ప్రభుత్వం? నిన్నటితోనే అర్థమైపోవాలి మీకు.
కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మేము ఒక భరోసాగా, ఒక అండగా మేము చెప్పదలుచుకున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, రావాలి. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ రావణ రాష్ట్రాన్ని కూలదోసి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలు, మనము అందరం కూడా ఒక సంకల్పంతో ముందుకు పోవాల్సినటువంటి సందర్భం ఉంది కనుక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 1 సంవత్సరం కాలం పాటు ఓర్పుగా, సహనంగా ఉండి తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంకా ఏవైనా విపరీత ధోరణులు జరిగితే తప్పకుండా స్పందించే టైం వస్తుంది, తప్పకుండా స్పందిస్తారు. అట్లాగే నాతో పాటు కిషోర్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందిగా. ఒక నిమిషం అండి. యాక్చువల్లీ ఈరోజు కాదు, ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిసింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.